మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నింది ఆ హ్మ్. ఆంటీకి, లలిత ఆంటీకి. ఎగ్ పఫ్ తింటుంది కదా! ఏం తెలుసులే అని అనుకుని. కానీ ఆ నవ్వు వెనకాల చాలా బాధుంది. విక్టోరియా రాణి గారంటారు వాళ్ళ హ్మ్. ఇంటికెళ్తే, ఒక మనిషి పక్కనొచ్చి కూర్చుంటేనే హ్మ్. వాళ్ళు ఎలాంటోళ్ళని తెలుస్తది. యెస్. ఆమె బాధలెలా ఉంటాయో, ఆమె అవును. కష్టాలెలా ఉంటాయంటే, ఇప్పుడు నేను నీ ముందుకొచ్చాకే నీకు తెలుస్తది. అవును. వీడియోలో చూస్తే ఆమె ఏందిలే రోజు తింటుంది, రోజుకో చీర కడుతుంది అని అంటారు గానీ, హ్మ్. మన ఎనకుండే బాధలెవరు చూస్తారు? అవును. ఎవ్వరు చూడరు. అలా అని కొంతమందయితే మంచోళ్ళుంటారు గాబట్టి, చాలామంది హెల్ప్ చేశారు నాకు. హ్మ్. హ్మ్. ఆంటీ మందులు తెచ్చుకో, ఆంటీ ఏమన్నా తెచ్చుకొని తిను హ్మ్. అని మరి రెంట్ చాలామంది ఇవన్నీ ఎలా ఆంటీ? మీ మెయింటెనెన్స్ ఇవంతా ఆ ఎలా? మెయింటైన్‌గా చేస్తున్నా అంటే గ్రేట్ నేను. కానీ హ్మ్. అర్థం గావట్లా. నా తన డబ్బుంది, డబ్బుందనుకుంటున్నారు. నా తన ఒక్క రూపాయి లేవు. హ్మ్. నమ్ముతావో లేదో గానీ నా దగ్గర రూపాయి లేవు. ఇంటి కిరాయి 2000 పింఛనొస్తాయి. హ్మ్. మా అమ్మ ఒక రూ. 1000 ఇస్తది. హ్మ్. ఇంక రూ. 1000 బట్టలు కుడతా గదా! ఆ! రూ. 1000 దాంట్లో కలిపి ఇంటి కిరాయి ఇచ్చేస్తా. హ్మ్. మిగతాయి ఉంటాయి అంటే తినడానికి. 4000 రెంటు? 4000లో ఉన్నాయి ఇప్పుడు. ఒకటే రూమ్. 3 రూములు పాతిల్లు గదా! ఆహా! ఓకే. వాటరు పాతిల్లా? ఏం లేవు. ఇల్లు బాలేదు ఇప్పుడు. అవును. నేను అడిగినప్పుడు కూడా మీరు అదే ఇల్లు అన్నారు. బాలేదిప్పుడు. హ్మ్. ఇంగ మేము ఇప్పుడు ఏడన్నా బయటెళ్ళి తీసుకోవాలని ఉన్నాం. హ్మ్. వాళ్ళు గూడా ఇల్లు కూలగొట్టి ఇల్లు కడతారంట. అయ్యో! ఓకే. పర్లేదులేండి. అంటే అన్నీ సెట్ అయిపోతాయి మీకు.